సరే అమ్మా, నాకు వంటగదిలో చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. రేయ్ విహారీ, నీ భార్య కడుపుతో ఉందన్న విషయం కూడా నీకు తెలియదు కదా? అది చచ్చిన తరువాత అది కడుపుతో చచ్చిందని చెప్తాను రా. కనకం, నన్ను ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయావు? అమ్మా 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 బామ్మా 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 ఆపండి ఆపండి బాబు, కారా బాబు. అయ్యో, వచ్చిన ఒక్క కారు కూడా వెళ్ళిపోయింది. అయ్యో దేవుడా, ఇప్పుడేం చేయను? డ్రైవర్ మేడం, కారాపు. అలాగే. వెనక్కి పోని. సరే మేడం. అమ్మా, మళ్ళీ కారు వెనక్కి వస్తుందమ్మా. అమ్మా అమ్మా, నా మనవరాలు గర్భవతి, ఉన్నట్టుండి నొప్పులు వస్తున్నాయి. అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా. సమయానికి ఎవరు కనపడటం లేదమ్మా. 7వ నెల, నొప్పులు ఎందుకు వస్తున్నాయో ఏమిటో తెలియట్లేదమ్మా. అయ్యో, ఈ సమయంలో అలాంటి నొప్పులు రాకూడదే. అలా నొప్పులు వస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. హాస్పిటల్ కి తీసుకెళ్దాం, పదమ్మా. పదండమ్మా. విహారీ, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా తయారవుతున్నావు? నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తోందిరా. నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ తిరిగి ఎలా వస్తావో
లేకపోతే నిన్ను ఎక్కడ వెతుక్కోవాలోనని. అందరూ ఎంత కంగారు పడిపోతున్నారో తెలుసా? నువ్వు భరించలేని బాధను అనుభవిస్తున్నావని నాకు తెలుసురా. కానీ ఎన్నాళ్ళిలా నువ్వు ప్రతిరోజు తాగి పడిపోతుంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మీరు కొంచెం బయటికెళ్ళి కూర్చోండి.